వెల్కమ్ టు యూట్యూబ్ తెలుగు. వైఎస్ఆర్సీపీ నేతలు చంపుతామంటూ ప్లెకార్డుల ప్రదర్శనతో ఆనందిస్తున్నారని, సమాజంలో ఇలాంటి పోకడలు చాలా ప్రమాదకరమని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి బెట్టింగ్ బ్యాచ్లు రౌడీలకు విగ్రహాలు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తాను చేస్తుందే చట్టం అంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. మీరు మారాలి, లేకపోతే ప్రజలు మార్చాలని అన్నారు. తప్పుడు పనులతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తామంటే సహించనని అన్నారు. రాజకీయం చేస్తే వదిలిపెట్టను, తాట తీస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం. ఇలాంటి గంగ జాతరలో అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా, డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాటితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. ఎవరు ఇది నేను ఎందుకే మీకు ఒక మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు మారుగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి మీరు నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరైనా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూసారా ఈ పోకళ్ళు ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? చాలా ప్రమాదం ఇవన్నీ. అది మర్చిపోతే ఎట్లా? ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఇట్లా ఏదో పనులు చేసే కదా. ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు? రేపు అదే అవుతుంది. కానీ అది చేయడం తప్పు అంటాను నేను. సరే, బెట్టింగ్ వాళ్ళకు మీరు ఒక మాట అడుగుతున్నా, ఎవరై వెళ్ళిపోవడానికి? పోలీస్ చెప్పిన తర్వాత నేను ఎప్పుడన్నా పోయామా? మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక 2 కార్లు అంటే పంపించారా? నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారా? ఎవరన్నా పొమ్మంటున్నారు కదా. 10 కార్లకు పర్మిషన్ ఇచ్చి 5, 6కు 100 మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ఇరుకు సందుల్లో పోవడం, అక్కడ మీటింగ్లు పెట్టడం, స్టాంపేడ్లు కావడం, అక్కడి నుంచి ఇవన్నీ చేయడం, వైలెన్స్ క్రియేట్ చేయడం. ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? పోలీసుల మీద మళ్ళా బ్లేమ్ చేయడం, బురద వేయడం. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? కొంచెం ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్, ఒక హోందాతనం ఉండాలి నాయకులకి. గంజాయి బ్యాచ్కి, బెట్టింగ్ బ్యాచ్కి, రౌడీలకి, హత్యలు చేసేవాళ్ళకి, అత్యాచారాలు చేసేవాళ్ళకి విగ్రహాలు పెడతారు. అందుకే మీరు ఒకసారి చరిత్రలో కూడా మీరు చూస్తే, రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. వాళ్లే హీరోస్గా, ఇటు రౌడీజం చేసేవాళ్ళు హీరోలు, ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు చేతకాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. బెట్టింగ్ కట్టడం తప్పు కదండి. గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు? ఇప్పుడు కంట్రోల్ అయిందా లేదా? ఇంకా పూర్తిగా అయిందని నేను చెప్పను. నేను అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాను, గంజాయి అనేది అడిక్షన్. ఒకసారి అడిక్షన్ అయినాక వాడు మానలేడు, ఆ పరిస్థితిలో ఉంటారు. బట్ ఎక్కడ ప్రొడక్షన్ లేకుండా చేస్తున్నాం, మక్కిలిరగొట్టేస్తామని చెప్తాను, ఈగలు పెట్టాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. గంజాయి కానీ, అది మన డ్రగ్స్ కానీ. ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా పోతే ఎంత బాధేస్తుందంటే, 3 ఏళ్ళ అమ్మాయి పైన రేప్ చేస్తారా? అరే హ్యూమన్ బీయింగ్, నీ మైండ్ అంత ఖరాబ్ అయినాక నీ మైండ్ ఎట్ట బాగు చేస్తామండి? నేను అడుగుతున్నా. ఒక మనిషి యొక్క మైండ్ ఇంత ఖరాబ్ అయిపోతే, వాడు ఉన్మాది మారిగా తయారైపోతే
ఈ ఉన్మాదులతో సమాజానికి ఎవరికి రక్షణ అండి? మీ పిల్లలకు రక్షణ? లేదంటే మీ ఇంట్లో మీ మిస్సెస్ రక్షణ ఉంటుందా? ఆడబిడ్డ బయట వస్తుందా? ఎక్కడికి పోతున్నావు? ఇవి కంట్రోల్ చేయాల్సిన మెకానిజం రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా సపోర్ట్ చేయడమా? అంటే ఏమనుకుంటున్నారు? ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఎట్లా అవుతుందండి?